కడప టీడీపీ పాలిటిక్స్ హాట్ గా మారుతున్నాయి. నేతల మధ్య పరిస్థితి రోజు రోజుకు శృతిమించుతోంది. సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా తగ్గేదే లేదంటున్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. జిల్లా పార్టీలో సీనియర్లుగా ఉన్న లక్ష్మీరెడ్డి, అమీర్ బాబు, హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రత్యేకించి కడపకు చెందిన సీనియర్ నేత కృష్ణారెడ్డి 2 రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే మాధవిరెడ్డి దంపతులు డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎవరైనా సరే రెడ్డెప్ప గారి కుటుంబ నాయకత్వం కిందే పనిచేయాలని జిల్లా నాయకులకు శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు స్థానికంగా ఉన్న సీనియర్లకు ఇబ్బందికరంగా మారిందన్న టాక్ నడుస్తోంది. పైగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నేతల మధ్య విభేదాలు పార్టీకి తీరని నష్టం చేస్తాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరేం చేసినా టీడీపీ జెండా కడప మేయర్ పీఠంపై ఎగరడం ఖాయమంటున్నారు ఎమ్మెల్యే దంపతులు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, కడప పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది? కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆమె అయితే ఎక్కడా తగ్గట్లేదు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, కడప అసెంబ్లీ టీడీపీలో మాత్రం వివాదాలు ముదురుతూనే ఉంది. ఎన్నికల ముందు వరకు కూడా అంతా ఏకతాటిపై ఉన్నప్పటికీ కూడా మాత్రం పార్టీ కూటమి అధికారంలోకి తర్వాత మాత్రం ఒక్కసారిగా కడప అసెంబ్లీలో మాత్రం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదటగా ఆ ఎమ్మెల్యే వర్సెస్ లక్ష్మీగా మారిన ఈ రాజకీయ వివాదం మాత్రం తర్వాత ఆ సీనియర్లందరూ కూడా కడప అసెంబ్లీ సీనియర్లందరూ కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉంటూ వస్తూ కూడా పార్టీ కార్యక్రమాలు కూడా కొంతమేరకు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మాత్రం ఇటీవల కడప నగరానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి మాత్రం కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తర్వాత శ్రీనివాసరెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినట్టు కార్పొరేటర్లకు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇతర నేతలకు మాత్రమే వాళ్ళు పట్టం కడుతున్నారు. పదవులు కావచ్చు లేదంటే పనులు కావచ్చు, వారన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు. మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డాం, ఎన్నికల్లో కూడా తీవ్రంగా కృషి చేశాం, అందరం కలిసి కృషి చేస్తేనే ఎమ్మెల్యే గారికి గెలిచారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కొద్దిమంది కొంత కోటరీకి మాత్రమే పదవులు ఇస్తున్నారు, పనులు కట్టబెడుతున్నారు. కానీ మమ్మల్ని మాత్రం పూర్తిగా దూరం పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఇలాగే ఉంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇది కాస్త తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి కూడా చెక్ పెట్టాలంటే కూడా ఇటీవల కృష్ణారెడ్డి దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే కూడా కొంత వినతి పత్రాలు సమర్పించి అక్కడి నుంచి కమలాపురం చెందినటువంటి పుత్త నరసింహారెడ్డికి వీటన్నిటి కూడా వివరించారు. అయితే పుత్త నరసింహి మాత్రం తమ పక్క కాన్స్టిట్యూన్సీలో తను వీటన్నిటికి కూడా ఎంటర్ చేసుకోలేము. అయితే మాత్రం ప్రభుత్వం సీఎం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మాత్రం వీటిపై ఎవరైతే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ఉంటారో ఆయన మాత్రం కొంచెం ఘాటుగా స్పందించారు. ఇక్కడ సీనియర్ లేదు, తొక్క లేదు, తోడు లేదు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా కడప అసెంబ్లీలో చాలా హాట్ టాపిక్ గా మారని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీనివాసులు ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ కావచ్చు లేదంటే ఎమ్మెల్యే కావచ్చు, ఇదే వారి నిర్ణయం ఫైనల్, వారు చెప్పిందే వినాలంటే కూడా నేను వాసు కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే చెప్పట్టు వినాలి, ఎమ్మెల్యే ఫైనల్, ఇది కూడా రెడ్డెప్ప గారి కుటుంబమే ఫైనల్ అని చెప్పిన వ్యాఖ్యలు మాత్రం కొంత టీడీపీలో సంచలనం చెప్పొచ్చు. ఎందుకంటే రెడ్డెప్ప గారి కుటుంబమే తుది ఫైనల్, ఎవరైనా కూడా రెడ్డెప్ప గారి కుటుంబం మాట వినాలని చేసిన వ్యాఖ్యల్లో మాత్రం టీడీపీ జిల్లా నేతలు కావచ్చు, కడప అసెంబ్లీ నేతలు కావచ్చు ఎలా స్పందిస్తారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే వ్యవహారాన్ని కూడా తీరును కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మొదటి నుంచి కూడా మేము పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీ గెలుపులో మాత్రం పూర్తి స్థాయిలో, ఎందుకంటే 3 దశాబ్దాల తర్వాత కడప అసెంబ్లీలో టీడీపీ జెండా ఎగిరేస్తుంది. అంటే వీటంతా కృషి కూడా మేము కేవలం మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడడం, మేము అందరం కూడా కృషి చేశాం. అయినప్పటికీ కూడా ఎందుకు ఎవరైతే వచ్చారో కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది కార్పొరేటర్లు ఇటీవల టీడీపీలో చేరారు. ఇవాళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకే విలువనిస్తున్నారు, వాళ్ళే ఎమ్మెల్యే చుట్టూ ఉంటున్నారు, మాకెందుకు మేము పట్టించుకోవట్లేదు, మేము కూడా కృషి చేసామంటూ కూడా చేసి వాళ్ళ ఒకవైపు ఆరోపిస్తుంటే ఎమ్మెల్యే లేదా జిల్లా అధ్యక్షుడు వాసు మాత్రం ఇక్కడ ఎవ్వరు తగ్గే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలంటూ కూడా ఆయన నేతలకైతే వార్నింగ్ ఇది మాత్రం ఇప్పుడు కడప టీడీపీలో మాత్రం కొత్త చర్చకు దారి చెప్పవచ్చు. రాధిక,
రైట్, థ్యాంక్ యూ శివ. కడప టీడీపీ పాలిటిక్స్ అయితే ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. అయితే సొంత పార్టీ నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాత్రం ఎక్కడ తగ్గేది లేదంటున్నారు. రెడ్డప్ప గారి కన్సర్న్లోనే అంతా జరగాలి అన్నట్టుగా చెప్తున్న మాట సీనియర్లకు పడడం లేదు. దీంతోనే టీడీపీలో అంతర్గతంగా వివాదాలు అయితే జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కడప మేయర్ పీఠంపై టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు ఎమ్మెల్యే దంపతులు.